ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారమంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు, బయట వర్షాలు లేకపోయినా దేవుడైతే మనకు సమృద్ధిగా రోజు వర్షం చూపిస్తూనే ఉన్నారు. అయితే ఈ వర్షంలో ఎంతోమంది అనారోగ్యానికి కూడా గురవుతూ ఉన్నారు. అలాంటి స్థితిలో కూడా దేవుడైతే మనందరినీ విడిచిపెట్టక అన్ని విషయాల్లోనూ తన కాపుదలలో మనందరినీ భద్రపరుస్తూ గత ఆదివారం నుంచి ఇంతవరకు అయితే తన రెక్కల క్రింద కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. ఒక 2 నిమిషాలు ప్రార్థనలకు వెళ్లే ముందు, ఈరోజు ఆరాధనలకు మనం ప్రవేశించే ముందు, దేవానికి స్తోత్రమయ్యా, గత వారమంతయు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల క్రింద భద్రపరుచినందుకు నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులని ఒక 2 నిమిషాలు మన హృదయాలలో మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఆయనను స్తుతించడం, ఆయనకు స్తోత్రాలు చెల్లించడం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పారు. వాక్యంలో మనం వింటూనే ఉంటాము. మీరు పొందిన మేలులను బట్టి, మీరు పొందిన దానిని బట్టి మీరు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని, ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మన వాక్యంలో ప్రతిరోజు చదువుతూ వింటూనే ఉన్నాము. అలాంటిది మనకు ఇచ్చిన గొప్ప ధర్నాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనకు ఎంతో అవసరము, అది అతి ముఖ్యం కూడా. అందుకని దేవానికి స్తోత్రమయ్యా అని ఒక 2 నిమిషాలు మనం మేళ్ళు పొందిన, ఈ వారంలో పొందిన మేళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఇలా సజీవులుగా ఉన్నామంటే అన్నిటికంటే ముఖ్యమైనది. మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే దాన్ని మించింది ఇంకేది లేదు. ఇంకోరి మీద ఆధారపడకుండా మన బ్రతుకును సాగిస్తున్నామంటే, మన రోజు కార్యక్రమాలు సాగించుకుంటున్నామంటే దాన్ని మించింది లేదు. ఇలాంటివి లేని ఎంతోమంది ఉన్నారు మన మధ్యలోనే, మనకు తెలిసిన వాళ్ళు, మనం చూస్తూ ఉన్నవాళ్ళు. అయితే మన దేవుడు అన్ని విషయాల్లోనూ దేవుడు మనల్ని సమృద్ధిగా ఉంచుతున్నాడు. మన ఆరోగ్య విషయంలోనూ చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అవన్నీ మన మేళ్ల కోసమే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగోనైనా ప్రభా, గత ఆదివారం నుంచి ఇంతవరకు ప్రభా నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నీ కృపలో కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఇలా నిలవబెట్టినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఈ వాతావరణంలో కూడా ప్రభా నీవైతే మమ్మల్ని నీ కాపుదలలో భద్రపరుస్తున్నావయ్యా. ఎంతోమందికి నీ కాపుదల మాకు ఇచ్చావు తండ్రి, అందును బట్టి నీకే స్తోత్రం దేవా అని దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు ఇదిగోనైనా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఎవరెవరు ఎలాంటి అవసరతలో వచ్చారో మాకైతే తెలియకపోవచ్చు, కానీ అందరి హృదయాలు ఎత్తి ఎరిగిన దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రతి విషయాన్ని ప్రభా ఇదిగోనైనా పాటల్లోను, స్తుతి ఆరాధనలోను ప్రభా, మెయిన్ మెసేజ్లోను, షార్ట్ మెసేజ్లోను, బల్ల ఆరాధనలోను, ఇలా మొదటి నుంచి తుది వరకు అన్ని చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ ఇన్స్ట్రుమెంట్స్ నీ ఉంచుకోండి తండ్రి. పాడేటప్పుడు మా గాత్రాలని, ఇన్స్ట్రుమెంట్స్ని అన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. కరెంట్ని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు తండ్రి. ప్రభా ఎలాంటి శోధకుడికి ఎక్కడెక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు తండ్రి. ఎక్కడైతే ఒకరిద్దరు నా నామములు చేరి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు, ఈ మా మధ్యలో నీ ఉన్నావని విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. అన్ని విషయాల్లోనూ నీ కృప కాపుదల మాపై ఉంచండి తండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని అడుగుచున్నాం తండ్రి. వాతావరణాన్ని, మరి ముఖ్యంగా వాతావరణాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోండి తండ్రి. అందరినీ క్షేమంగా తీసుకొని రమ్మని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తూ ఈ ఆరాధన నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చుందామండి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. ఎందుకంటే ఆయనకు ఆ స్తుతులు ఆయనకి ఇష్టమంట. కాబట్టి ఆయనను మనం అందరం కలిసి ఆనందంగా ఆయన స్తుతించుకుందాం. స్తుతి మహిమ ఎల్లప్పుడు
మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో మన మధ్యలో జాన్ బ్రదర్ వచ్చి మనతో షార్ట్ మెసేజ్ పంచుకుంటారు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యాంశము ఒక యవనస్తుడు గురించి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. అతడు ప్రయాణము ఎలా సాగిందంటే రాయల్టీ టు లెప్రసీ. రాజు దగ్గర నుంచి అతను ఎలా లెప్రసీ అంటే కుష్ఠరోగానికి పడిపోయాడు అనే దాని గురించి దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యంలోనికి వెళ్ళే ముందు కొద్దిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసి తలను ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములు తండ్రి.
నాయన ఎన్నిక లేని మమ్మల్ని నాయన దేవుడా తండ్రి సజీవ లెక్కలో ఉంచి దేవుడా తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన మహాభాగ్యాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు. దేవుడా తండ్రి, ఇక్కడ నాయన నేను చెప్పబోయే వాక్యం నేను మాత్రం కాదు, కానీ నాయన మీరు నా యందు ఉండి మీ నోటి బూరగా నన్ను వాడుకోమని, ఇక్కడ ఎవరికి ఏ మనసుకి ఏ వాక్యం అవసరం ఏంటున్నదో నాయన ఆ వాక్యాన్ని మీరు అందించమని, ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో నాయన త్వరపడి నాయన వారు వచ్చి మీ వాక్యంలో మిమ్మల్ని స్తుతించడంలో, మిమ్మల్ని ఆరాధించడంలో వారు పాలుపొందులు పొందాలని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మాట్లాడాలి అనుకుంటున్న అంశం గురించి మీకు చెప్పాను. ఒక యవ్వనస్తుడు ఏమి చేస్తే దేవుడు అతన్ని ఉన్నత స్థితిలో ఉంచాడు, ఏమి చేస్తే దేవుడు అతన్ని శిక్షించాడు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అతను ఎవరో కాదండి, ఉజ్జియా అనే పేరుకు అర్థము యెహోవాయే నా బలము. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా, అతని తల్లి పేరు యొకల్య. అతనికి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంటే, మనస్సే తర్వాత యూదా సామ్రాజ్యాన్ని అన్ని సంవత్సరాలు పాలించిన వారు ఎవరైనా బైబిల్లో ఉన్నారు అంటే ఈ ఉజ్జియా మాత్రమే. మనస్సే 55 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఆయన తండ్రి అమజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఉజ్జియా 52 సంవత్సరాలు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టుగా బైబిల్లో రాయబడింది. క్రీస్తు పూర్వము 792 నుంచి 740 వరకు అతడు తిరుగులేని శక్తిగా యూదా సామ్రాజ్యాన్ని ఆయన పాలించినట్టుగా బైబిల్లో రాసి ఉంది. అంతగా దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు. అయితే మొదటిగా ఇతని యొక్క ఉజ్జీవం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇతని యొక్క నిర్జీవం గురించి మాట్లాడుకుందాం. ఇతని యొక్క ఉజ్జీవం మనం చూసినట్లయితే, ఇతడు దేవుడిని ఆశ్రయించినంత కాలము, దేవుడితోటి నడిచినంత కాలము దేవుడు ఇతన్ని ఎంతగా ఇతని పేరుని కీర్తిని వర్ధిలింపజేశాడంటే, 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనము చూచినట్లయితే, ఫిలిస్తీయులతోనూ గురబ్బీలతోనూ నివసించిన అరబ్బీలతోనూ మొహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. అతను ఏ రాజ్యం మీదికి ఎవరితోటి యుద్ధం చేసిన దేవుడు ఏం చేశాడంట? సహాయం చేశాడు. అలాగే 8వ వచనం కూడా చదవండి సిస్టర్. అమ్మోనీయులు ఉజ్జియాకు పనిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. అమ్మోనీయులు వాస్తవంగా చెప్పాలంటే చాలా శక్తిమంతులుగా బైబిల్లో రాయబడి ఉందండి. అమ్మోనీయులు చాలా శక్తిమంతులని బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఎవరికి పనియరు, ఎంతకాడికి వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ ఇక్కడ ఉజ్జియాకి దేవుడు సహాయం చేయడంతో ఆ ఉజ్జియాను చూసి వాళ్ళు కూడా భయపడి ఏం చేస్తున్నారంట? పన్నిస్తున్నారట. ఆయన యొక్క కీర్తి దేవుళ్ళో ఉన్నప్పుడు ఐగుప్తు మార్గ ప్రదేశాల రాజ్యాలన్నింటిలో మాట్లాడుకుంటున్నారంట. 16 సంవత్సరాలకే అతడు రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని అధిష్ఠించి అతడు ఎంతగా గొప్పగా పరిపాలిస్తున్నాడు, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా తిరుగు లేకుండా విజయాన్ని సాధిస్తున్నాడు, ఏమి పరిపాలన అందిస్తున్నాడు అని ఐగుప్తు దేశం మొత్తం మాట్లాడుకుంటున్నాయంట అతని గురించి. దానికి కారణం ఆయన యొక్క శక్తి కాదండి, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. అతను దేవుడు తోడుగా ఉండేటట్టు చేయడానికి గల కారణం ఇంకొక విషయం ఏంటంటే, అతను పరిపాలిస్తున్న టైంలో అతనికి జకర్యా అనే ఒక యాజకుడు, దేవుని ప్రవక్త
అతనికి రాజకీయంగా సలహాదారుడిగా ఉంటున్నాడు. ఏ యుద్ధం చేయాలన్నా, ఏ తీర్పు తీర్చాలన్నా, ఏ పని చేయాలన్నా అతను ఎవరిని ఆశ్రయించేవాడంటే జకర్యా దగ్గరికి వెళ్ళేవాడు, అతనికి చెప్పేవాడు. అప్పుడు జకర్యా దేవుణ్ణి అడగడం, జకర్యా దేవుడికి ఏదైతే చెప్తాడో జకర్యాకి అది చేయమంటే చేయాలి, లేదంటే లేదు. అలా దేవుణ్ణి ఆయన అడుగుతూ ఆయన ముందుకు సాగుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ జకర్యాకి దేవుడు ఇంత సహాయం చేయడానికి రెండు ప్రధానమైన కారణాలండి. అవి మన క్రైస్తవులకి కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అతని జీవితంలో అతను చేసిన ఈ రెండు. ఒకటి, అతను దేవుని పట్ల ఎలా ఉన్నాడు అనే దాని గురించి మనం చూసినట్లయితే దినవృత్తాంత గ్రంథమును అదే 26వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఇదండి సీక్రెట్. ఆయన సీక్రెట్ ఏంటంటే ఆయన సక్సెస్ 52 సంవత్సరాలు తిరుగులేని వాడిగా ఆ యూదా సామ్రాజ్యాన్ని స్థాపించి విజయవంతంగా పరిపాలించడానికి కారణం ఏంటంటే అతడు దేవుడి పట్ల ఎలా ఉన్నాడంట, యథార్థంగా ఉన్నాడంట. అసలు యథార్థత అంటే ఏమిటి? అది మనము అసలు యథార్థత అంటే ఏమిటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. యథార్థత అంటే అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థంగా క్రైస్తవుడికి మెయిన్ అసలు ఉండవలసింది ఏంటంటే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అవునంటే అవును, కాదంటే కాదు. చాలామంది ఈరోజు క్రైస్తవులు రాజకీయ నాయకుల కన్నా ఘోరంగా దేవుడి దగ్గర వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. దేవుడా నాకు అది చేస్తే నీకు ఇది ఇస్తాను, దేవుడా నా అప్పులు అన్నీ తీరిపోయాయి అనుకోండి, ప్రతి వారం నీకు దశంభాగం ఇస్తాను మీ సన్నిధికి వచ్చి. నా ఆరోగ్యం బాగైంది అనుకోండి, ప్రతి వారం సన్నిధికి వస్తాను. నాకు పిల్లలు పుట్టారనుకోండి, నా పిల్లవాడిని దేవుడి సేవకి సమర్పిస్తాను. నాకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, నేను పరిచర్య మొత్తం నేనే, ప్రతిసారి ఏది జరిగిన సంఘంలో నేనే చూసుకుంటాను అని రాజకీయ నాయకులు కన్నా దాటిపోయారు వాళ్ళని మన క్రైస్తవులు ఈ మధ్యకాలంలో దేవుడి పట్ల. కానీ అవన్నీ జరిగిన తర్వాత క్రైస్తవులు ఏదైతే చెప్పారో అవి చేయలేకపోతున్నారు. ఎంతోమంది ఉన్నారు యథార్థత లేకుండా దేవుడితోటి ఇష్టానుసారంగా చెప్పడం, అవి జరిగిన తర్వాత దేవుడి దగ్గర ఆ పనులు చేయకపోవడం అనేది ఎంతోమంది చేస్తున్నారు ఈ రోజు కాలంలో. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి దగ్గర నువ్వు మనుషుల దగ్గర ఒకానొక టైంలో ఏదైనా నువ్వు యథార్థత కోల్పోతున్నావేమో, కానీ దేవుడి దగ్గర మాత్రం అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్లో కూడా రాయబడింది, ఒకవేళ నువ్వు దేవుడికి మొక్కుకొని ఎడలా ఆ మొక్కుని చెల్లించుడి, లేకపోతే మొక్కుకోకపోవడమే మేలు. దేవుడు నిన్ను కోరుకోలేదు కదా, నువ్వు అది ఇస్తే నేను బాగు చేస్తాను దేవుడు అడగలేదు కదా. నువ్వెందుకు వాగ్దానాలు ఇచ్చేస్తావు? ముందే నిలబెట్టుకునేటప్పుడు మనం చేయకూడదు. చేస్తే అది ఒక క్రైస్తవుడికి యథార్థంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఈ ఉజ్జయాలు మనం చూస్తున్నాం. రెండో అంశము మీకు అదే యథార్థత గురించి మీకు దేవుడు చాలామంది క్రైస్తవులు దేవుడి గురించి ఒక మాట అంటుంటారు, అంటే నాకు దేవుడు ఏం చేయలేదు, నేను ఇన్ని నెలల నుంచి ఇన్ని వారాల నుంచి చర్చికి వస్తున్నాను, నా జీవితంలో ఏ మేలు చేయట్లేదు అని. అయితే వీళ్ళ గురించి ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను. కీర్తనలు 84:11 వచనము ఆఖరి లైన్ ఒకసారి చదివినట్లయితే, నువ్వు యథార్థతగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ స్పష్టంగా రాశాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మీ కుటుంబంలో మీలో ఏ మేలు జరగట్లేదంటే ఈ వాక్యం ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు యథార్థత ఉన్నారా లేదా అనేది మీకే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలగట్లేదా? నువ్వు సరి చేసుకోవాల్సిన ఏదో ఉంది నీ జీవితంలో. నువ్వు యథార్థతగా ఉంటే దేవుడు ఏమన్నాడంట, ఏ మేలు చేయక మానడంట. ఆయన వాగ్దానం చేసేసిండు. ఆయన నువ్వు యథార్థంగా ఉండరావా లేదనేది నీకు వదిలేసిండు దేవుడు.
ఆయన ఆల్రెడీ తీర్పు ఇచ్చేసిండు, నువ్వు ఉండు నేను చేస్తా అన్నాడు అంతే. రెండోదిగా మనం చూసినట్లయితే సామెతలు 15:8 అదే సామెతలు 15:8 అధ్యాయం ఆఖరి లైను, యథార్థవంతులు చేసే ప్రార్థన అంట ఆయనకి ఎలా ఉంటుందో, ఇక్కడ యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. యథార్థవంతులు చేసే ప్రార్థన అంటే ఆయన ఎంతో ఇష్టపడతాడంట. అలాంటప్పుడు మేలు చేయకుండా ఉంటాడా? ఉన్నాడు. కాకపోతే యథార్థంగా ఉంటున్నావా లేదా అనేది ఈ ప్రశ్న. ఈ ఉజ్జయ యథార్థతగా ఉన్నాడంట, ప్లస్ ఆయన దేవుడిని ఎప్పుడు కూడా ఆయన ఏ పని చేసినా ఆయన దేవుడి పరిచారకుడు యాజకుడిని ద్వారానే చేస్తూ ఉండేవాడు. అందుకే దేవుడు అతన్ని ఐగుప్తు దేశం అంతటా పరిపాలించాడు. ఆయన తండ్రి గురించి మీరు చూసినట్లయితే ఆయన తండ్రి 25 సంవత్సరాలకు సింహాసనం ఎక్కితే ఈయన 16 సంవత్సరాలకే దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఆయన తండ్రి 25 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు ఆయన ఎక్కినప్పుడు, సింహాసనం ఎక్కినప్పుడు ఆయన వయసు, ఆయన 29 సంవత్సరాలు పాలించాడు. అయితే అతడు ఇక్కడ రాయబడినట్టు దానికన్నా ముందు అధ్యాయం 25 అధ్యాయంలో ఏమని రాసిందంటే, అమజ్య దేవుడి పట్ల యథార్థత కలిగి ఉన్నాడు, కానీ ఆయన పూర్ణ హృదయంతో దేవుని అనుసరించలేదంట. దాని ముందు అధ్యాయంలో అమజ్య గురించి రాయబడి ఉంది. ఆయన తండ్రి అంట యథార్థంగా ఉన్నాడు, కానీ దేవుని అనుసరించలేకపోయాడు పూర్ణ హృదయంతో. అయితే ఆయన చావు ఎలా జరిగిందో తెలుసా? ఆయన ఒక ప్రవక్త దేవుడు అతని దగ్గర పంపించి, నువ్వు చేసేది తప్పు అని అంటే, నువ్వు రాజుకి సలహాలు ఇచ్చేంత తోడివా, నేను నిన్ను చంపక ముందే నువ్వు వెళ్ళిపో అంటాడు వాళ్ళ తండ్రి అమజ్య. ఎవరిని? యాజకుడైనటువంటి దేవుడు ప్రవక్తని. అమజ్య అంటాడు ఆ ప్రవక్తని, నేను చంపక ముందే నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు సలహా ఇస్తావా అని అన్నప్పుడు ఆ యాజకుడు ఏమంటాడంటే, ఇది దేవుడికి ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావు, దేవుడు దీన్ని క్షమించడన్న తర్వాత ఆ అమజ్య పరిస్థితి ఏమైందంటే, దేవుణ్ణి ఎప్పుడైతే ఇక్కడ మీరు 25 అధ్యాయము, అదే దినవృత్తాంత గ్రంథము 25 అధ్యాయము 27 వచనం ఒకసారి అమజ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతను లాకీషునకు పారిపోతే ఈ జనం వదిలిపెట్టలే. దాని కింద లైన్ ఒకసారి చదవండి. అయితే వారు అతని వెనుక లాకీషుకు మనుషులను పంపి అతన్ని అక్కడే చంపేశారంట. ఆయన ఎక్కడికి పోయిండో అక్కడే చంపేసి ఏం చేశారు? గుర్రముల మీద శవం ఎక్కించారు. అది ఒక్కసారి నువ్వు దేవుని విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఇక్కడ దేవుడికి ఇష్టం లేని నువ్వు పని చేసి, నీకు దేవుడు 29 సంవత్సరాలు యూదా సామ్రాజ్యాన్ని నువ్వు పరిపాలించమని దేవుడు ఇస్తే, దేవుడికి ఇష్టం లేని పని చేసినప్పుడు దేవుడు సేవకుడు నిన్ను హెచ్చరిస్తే నువ్వు దాన్ని లెక్క చేయకుండా అతన్ని చంపుతానని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని జనంతో చంపించి తర్వాత అదే ప్రజలతోటి అతని కుమారుడైన ఉజ్జయాని 16 సంవత్సరాలకే ఆ యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించమని చెప్పారు. ఇది ఉజ్జయాలో మనం చూడవలసిన అంశము యథార్థత అనేది మొదటి అంశం అయితే, రెండో అంశము అతడు దేవుణ్ణి ఆశ్రయించేవాడంట. ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయించేవాడిగా ఇక్కడ రాసిపెట్టి ఉంచారు. అది మనం చూసినట్లయితే దినవృత్తాంత గ్రంథం 26:5 వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము, అది ప్రతి విషయంలో అతడు దేవుని ఆశ్రయించే చేసేవాడంట. కాబట్టి ఆయన 52 సంవత్సరాలు తిరుగులేని శక్తిగా, ఉజ్జయ గారి జీవితంలో దేవుడు ఎంత వర్ధిల్ల చేశాడంటే, అతనికి 3,07,500 మంది సైన్యం ఉండేదండి. వాళ్ళందరికీ స్వయంగా ఆయనే డాలు, ఈటలు ప్లస్ శిరస్త్రాలు
ఆయన ధరించే యుద్ధానికి కావాల్సిన పరికరాలన్నీ వాళ్ళకి స్వయంగా యెరూషలేములోనే తయారు చేయించేవాడంట. ఇంతవరకు ఏ రాజు కూడా అంత టెక్నాలజీని ఉపయోగించినట్టు బైబిల్లో లేదు. యెరూషలేము ఇప్పటికి కూడా సైంటిస్టులు ఈ మధ్యకాలంలో ఉజ్జయ్ గారి యొక్క ఏదైతే యుద్ధ సామాగ్రి అయితే ఉన్నాయో అవి పురావస్తు శాఖ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య తీశారు. వాటి గురించి పరిశోధిస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే అప్పుడు కాలంలోనే ఆయన క్రీస్తు పూర్వంలోనే అంత పెద్ద రాళ్ళని యుద్ధానికి ఎలా ప్రయోగించేవాడు, అలాంటి పరికరాలను ఎలా తయారు చేశాడని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. అంటే అంత టెక్నాలజీ దేవుడు అప్పుడే అతనికి ఇచ్చాడు. 3,07,500 మందికి ఆయన ఆయుధాలను తయారు చేసి అన్నిటిని ఆయనకి వాళ్ళందరికీ ఇచ్చాడంటే అది మామూలు విషయం కాదు. ఆ టైంలో అది కూడా సొంతగా తయారు చేయించాడంట. ఫ్యాక్టరీ ఉంది యెరూషలేములో ఆ టైంలోనే. ఇప్పుడు ఫిరంగులు అంటూ ఇప్పుడు వచ్చినాయి, ఆయన అప్పుడే తయారు చేశాడు, క్రీస్తు పూర్వమే విజయ్ గారు. అంతగా దేవుడు ఆశ్రయించాడు. ఆయన వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో ఆశీర్వదించాడు. అతడు పశువులు ఉండేవి, పశువులని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన పరిపాలించినంత కాలం ఆ ప్రజల్ని కూడా దేవుడు ఆశ్రయించాడు. అక్కడ ఏది చేసిన విజయ దేవుని ఆశ్రయించడం వలన దేవుడు ఆయన్ని బహుగా ఆశీర్వదించినట్లుగా ఇక్కడ రాయబడింది. ఉజ్జయ 2 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడి పట్ల చేశాడు కాబట్టి ఆయన వర్ధిల్ల చేశాడు దేవుడు. ఇది 1వ వచనం 26వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు అతని యొక్క ఉజ్జీవం. అదే 15వ వచనము ఆఖరి లైను 26వ అధ్యాయం 15వ వచనం, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనుక అతని కీర్తి. ఇది లాస్ట్ ఆయనకి ఉజ్జీవానికి లాస్ట్ లైన్ అనుకోవాలి మనం. అప్పటి వరకు తిరగలేదు ఉజ్జయకి. అప్పుడు వరకు ఏ రాజ్యము ఏ రాజు ఉజ్జయకి చూడాలన్నా కూడా వణికిపోయేవారు. ఎందుకంటే ఉజ్జయతో మనము జయించలేము, గెలవలేము, సరెండర్ అయిపోయి పన్నులు కట్టుకుంటూ కూర్చున్నారు అప్పుడు దాకా. అయితే ఇప్పుడు అతని యొక్క నిర్జీవం గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్ డిఫరెంట్. 1 నుంచి 15 వచనాల వరకు ఆయన జీవితం వేరు. 16 నుంచి 23 వరకు ఆయన చనిపోయేంత వరకు ఆయన జీవితం వేరు. ఒక్కసారి 16వ వచనం ఆయన నిర్జీవం గురించి రాయబడింది, అదొకసారి చదువుకుందాం. అతడు స్థిరపడిన తర్వాత, ఇది అతడు బాగా స్థిరపడి తిరుగులేదు నాకు అనుకున్నాడు. ఇంకా 52 సంవత్సరాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఉండేది 5 సంవత్సరాలు కాల వ్యవధి. 52 సంవత్సరాలంటే 10 సార్లు అంటే రాజు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా 10 సార్లు ప్లస్ మళ్ళీ 2 సంవత్సరాలు ఎక్స్ట్రా. అన్ని సంవత్సరాలు దేవుడు తిరిగిలేని శక్తిగా ఆయన ఇస్తే ఆయన సైన్యాన్ని చూసుకొని, ఆయన యొక్క పంట పొలాలను చూసుకొని, ఆయన యొక్క రాజ్యాన్ని కోటలను చూసుకొని ఆయన ఏం చేశాడంటే మనసున గర్వించాడు. ఎప్పుడు? స్థిరపడిన తర్వాత. అది ముందే అయితే ఏం కాదు. స్థిరపడి దేవుడు ఆశీర్వాదాలు పొంది దేవుడు ఆయన్ని తిరుగులేని శక్తిగా ఉంచిన తర్వాత ఆయనలో ఏం ప్రవేశించాడు? నేను అనే సాతాను ఎంటర్ అయ్యాడు. ఇదంతా నా వల్లే, ఇదంతా నేనే చేశాను, ఈ గొప్పతనం అంతా నాదే. సాతాను ఎంటర్ అయ్యి చెప్తున్నాడు, దేవుడు అంటావు, నీ తెలివితేటలే ఇవన్నీ, ఇదంతా నీదే. చూడు నీ కోటలు చూడు, రాజు అందరూ చూడు నీకు ఎలా సలాం చేస్తున్నారు, రాజ్యాలన్నీ నీకు వణికిపోతున్నాయి. అసలు ఏంది, అసలు నీ తెలివి ఏంది, నీది ఏంది, అసలు నీ శక్తి ఏందని సాతాను ఎంటర్ అయిపోయాడు. అప్పుడు ఇతను మనసున గర్వం అనేది ఎంటర్ అయిపోయింది. దేవుడికి ఇష్టం లేని ఏందో తెలుసా? గర్వాన్ని దేవుడు అంట అణిచివేసి ఆయన ఆయన వేళ్లతో సహా పెకిలించి వేస్తాడని ఉంది బైబిల్లో గర్వాన్ని. ఆయన ఒక గర్వము దేవదూతని ఏం చేసింది? దెయ్యంగా మార్చింది. లూసిఫర్ దేవదూతని గర్వించాడు. వాడు దేవుడి కంటే నేనే గొప్ప అనుకున్నాడు, దెయ్యంగా మారిపోయాడు. ఈ ఉజ్జయ కూడా ఏమయ్యాడంటే, ఇంకా నాకు 52 సంవత్సరాలు నేను చెయ్యంది ఏముంది, ఇంకా
ఆ ధూపం కూడా నేను వేస్తా కదా, దేవుడికి వేసే ధూపం నేను వేస్తా, ఎందుకు యాజకులు అని. దేవుడికి ఇష్టం లేని పని. ఇక్కడ ఒకసారి చదువుదామండి, అది 26వ అధ్యాయం ఒక్కసారి 18వ వచనం చదువుకుందామండి. వారు రాజైన ఉజ్జయను 17వ వచనం నుంచి చదవండి సిస్టర్. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయారు. ఏం జరిగిందంటే ఇక్కడ సిచ్యువేషను, యాజకత్వం అంటే దేవుడికి ధూపం వేసే పని దేవుడు ఎవరికి అప్పచెప్పాడంటే అహరోను సంతతి వారైన లేవీయులకు అప్పచెప్పాడు. వారు మాత్రమే ధూపం వేయాలి దేవునికి. అది రాజు కావచ్చు, అంతకన్నా పెద్దవాడు ఎవడన్నా కావచ్చు. ఆ సన్నిధిలోకి పోవాలంటే అసలు అర్హత లేదు. అలాంటి ప్రదేశంలో ఈ ఉజ్జయ గర్వంతో ఏం చేశాడంటే, నేను వేస్తా ధూపం అని దాని లేకపోతే వీళ్ళందరూ ఏం చేశారంటే తెలుసా, 80 మంది, ఆ ప్రధాన యాజకుడు, ఆ 80 మంది అతనితో కూడిన 80 మంది, ఏమైందిరా నాయన ఈయనకి ఉన్నట్టుండి ఈ పని చేస్తుండు, పోయే కాలం ఏమైనా వచ్చిందా అని ఆయన వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళారంట. వెళ్ళి ఏం చేశారు తెలుసా, ఉజ్జయ ఒక రాజుని పేరు పెట్టి పిలిచారంట. 52 సంవత్సరాలు తిరుగులేని శక్తిగా ఉన్న ఒక రాజుని మనము ఒక ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ పేరు పెట్టి పిలుస్తావా దగ్గరవి? నువ్వు అతని దగ్గర ఎన్ని సంవత్సరాలు పియ్యగా ఉండు, పేరు పెట్టి పిలుస్తావా? కానీ ఇక్కడ ఏం చేశారు తెలుసా, అప్పుడు దాకా దేవుని ఆశ్రయించగలము చాలా యాజకులు చాలా ఆయన దగ్గర ఉంటూ ఆయనకి సహాయం చేస్తూ ఉంటే, లాస్ట్కి ఉజ్జయ చేసిన పనికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒకసారి చదవండి సిస్టర్. ఉజ్జయ యెహోవా ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకులే పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుంచి వెళ్ళు, అది నీ పని కాదు. నువ్వు పరిపాలించమని రాజుగా చేయమని దేవుడు నీకు ఇచ్చాడు, రాజ్యరికమే చేయాలి నువ్వు, అంతేగాని యాజకులు చేసే పని చేయమనిలే దేవుడు. అయితే నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఈయన ఏం చేశాడంటే, ఆ మాట చెప్తే ఈయన ఏం చేశాడు, ఉజ్జయ ధూపం వేయుటకు ధూపాగ్ని చేత పట్టుకొని రౌద్రుడైన అంట. అది ఆడవాళ్ళ నాన్న అదే పని చేసిండు, ఈయన కూడా ఆయనేమో చంపుతాన్నాడు ఏకంగా. ఈయన ఏం చేశాడంటే రౌద్రుడైనట, అంటే ఏం తిట్టిండో ఏమన్నాడో అనేది రాయలేదు, కానీ రౌద్రుడై ధూపాన్ని ఆ చేతిలో పెట్టుకుని రౌద్రుడై వాళ్ళనంట, ఇంకా ఏమని ఉంటాడో అనేది క్లియర్గా రాయలేదు ఇక్కడ, కానీ రౌద్రుడైన అంటే మ్యాక్సిమం కోపం వస్తే ఎవరైనా ఏం తిడతారో అందరికీ తెలుసు. ఇంకా రాజుగా ఉన్నవాడు ఏం తిడతాడు, ఈయనేమో నువ్వు నాకు సలహా ఇచ్చేటోడు నేను చంపేస్తాను తల్లి అంటే, ఈయన రౌద్రుడు అయినట్టు ఇక్కడ రాయబడింది. అయితే ఎప్పుడైతే ఆయన ప్రవేశించని ప్రదేశంలో అడుగు పెట్టాడో తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా, యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతడి నొసట, అది ఎక్కడ రాజు 52 సంవత్సరాలు తిరుగులేని శక్తిగా యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఈ ఉజ్జయ ఎప్పుడైతే గర్వంచి తన హృదయంలో ఎక్కడైతే దేవుడు ప్రవేశించని ప్రదేశంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో, వీళ్ళు చెప్పినప్పుడైనా కూడా వెనక్కి వస్తుంటే బతికి బట్టగట్టేవాడు ఉజ్జయ. యాజకుడు ఇప్పుడు యాజకుల కోపం వచ్చిందంటే ఎవరికి కోపం వచ్చినట్టండి? దేవుడు కోపం వచ్చినట్టు. వీళ్ళు చెప్పారు, ఉజ్జయ ఏమైంది నీకు, అది నీ పని కాదు అని చెప్పారు. వినకుండా వాళ్ళ మీద రివర్స్ రౌద్రుడై అప్పుడు వారు చూచుచుండగానే అక్కడే స్పాట్లో ఆయన వస్తట ఏం జరిగిందంట, కుష్ఠరోగం పుట్టింది. ఆయన చనిపోయేంత వరకు కూడా
దేవుడు అతన్ని స్వస్థపరచినట్టుగా బైబిల్లో రాసింది. అతడు కుష్ఠరోగంతో చనిపోయాడు. ఎమ్మటే నన్ను దేవుడు ఒక్కసారి ఈ లైన్ ఒక్కటి చదవండి, 21 చదవండి సిస్టర్. సారీ 20. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడి నొసట కుష్ఠము గలవాడై ఉండేను కనుక తడువు చేయక అక్కడ నుండి వెళ్ళగొట్టిరి. అది దేవుడు మొత్తేనని ఆయనకు అప్పుడు తెలిసింది. ఎప్పుడైతే ఆయన దేవుడు కుష్ఠరోగం కలిగించాడో అప్పుడు మొత్తానని అప్పుడు తెలుసుకున్నాడు. యాజకులు చెప్పినప్పుడు తెలుసుకుంటే ఎప్పుడో మళ్ళీ దేవుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయనకి రాజ్యాన్ని ఇచ్చేవాడు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు. ఇక్కడ ముఖ్యంగా ఉజ్జయ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలిసి తెలియక మన క్రైస్తవుల్లో కూడా ఉజ్జయాలు ఉంటారు. వాళ్ళు చనిపోతేనే కానీ, యెషయా భక్తుడు అంటాడు, ఉజ్జయ చనిపోయిన దినమున సింహాసనం అందున్న యేసుని నేను దర్శనంలో చూసి తిని అని యెషయా రాసి ఉంటాడు. అంటే నీలో ఉన్న గర్వం ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడే దేవుడిని నువ్వు చేరుకోగలవు. గర్వం ఉంటే దేవుడు దాన్ని అసలు క్షమించడు. అయితే ఇక్కడ ఉజ్జయ ద్వారా మనం 2 అంశాలు మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి యథార్థంగా ఉండాలి. ప్రతి విషయంలో మనము దేవుని ఆశ్రయించాలి. ఎప్పుడు కూడా దేవుడు చేయవద్దని చెప్పిన పనిని మనం చేయకూడదు. అయితే ఇక్కడ మనం అందరం ఒక మాట ఏమనుకోవాలంటే, నాలో గర్వం రాకుండా ఉండడానికి, నాలో అవిధేయత రాకుండా ఉండడానికి, నాలో కోపం రాకుండా ఉండడానికి, దేవునికి నేను దూరంగా అవ్వకుండా ఉండడానికి, మన ఆత్మీయ విశ్వాసం అనేది మనం ఆయన రాకడ పర్యాంతం వరకు ఉండాలని, అటువంటి కృప ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు దయచేయాలని కోరుకోవాలి. ఇది చాలా ఉజ్జయ జీవితంలో నేను చదువుతున్నప్పుడు నిజమే 52 సంవత్సరాలు. ఎక్కడ 52 సంవత్సరాలు అంటే ఏందని మాటల 52 సంవత్సరాలు ఒక రాజ్యాన్ని, యూదా సామ్రాజ్యాన్ని తిరుగులేని శక్తిగా పరిపాలించడం అంటే అంత ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మనం ఉండాల్సింది యథార్థంగా ఉండాలి. క్రైస్తవునికి కావాల్సింది యథార్థత. కాబట్టి ఇన్న వాక్యాన్ని మీరు అంటే క్లుప్తంగా డెప్త్గా చెప్పాలంటే సమయం ఇప్పటికే చాలా అయింది. అయితే ఈ వాక్యం ద్వారా మీకు ఏదైతే మీకు కావాలో అది అందిందని దేవుడు మీకు వాక్యం ద్వారా మీకు అందించాడని నేను కోరుతున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏదైనా తెలియక దేవుడి పట్ల యథార్థతగా లేమేమో మన జీవితాన్ని సరిచేసుకుందాం. ఏదైతే దేవుడి దగ్గర మనము ఏదైతే చెప్తామో అది చేసేవారుగా ఉండండి. దేవుడి పట్ల అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా మన జీవితాలు ఉండాలని, అటువంటి కృప ఇక్కడ ఉన్న మనందరికీ దయచేయాలని వేడుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. అందరం కొద్దిసేపు లేచి నించున్నట్లయితే మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకొని ఆ తర్వాత మెయిన్ మెసేజ్లోకి వెళ్దాం. మనం స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలో మనం నడుచున్నాము, ఎరగని మార్గంలో మనం ప్రయాణిస్తున్నామేమోనండి. అయితే ఆయన మనను ముందుండి నడిపించే మన జయవీరుడు. ఎందుకంటే మనకు విజయం ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో ఎవరిని నడిచినను, ఎవరి మార్గంలో నడిచినను అది చివరికి మనను నరకానికి తీసుకెళ్తుంది, లేక త్రపుడు త్రోవలోకి తీసుకెళ్తుంది. అయితే ఆయన మార్గము మనను విజయానికి చేరుస్తుందండి. అలాంటి గొప్ప మార్గాన్ని మనకు చూపిన దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఆయనది సంపూర్ణమైన చిత్తం అండి, అనుకూలమైన సంకల్పము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుందండి ఆయన సంకల్పము. మనమన్నా ఒకరికి నచ్చి ఒకరికి నచ్చినట్టు ఉంటుందేమో, కానీ ఆయన సంకల్పము ప్రతి ఒక్కరికి అనుకూలమైనదండి. ఆయన జరిగించేది ఎన్నటికీ మనను విడిచిపెట్టి జరిగించేది కాదండి. ఆయన తన త్రోవలో నడిపిస్తున్నప్పుడు ఆయనను మనను విడువక ఎన్నడూ మనకు ఆయన జరిగించాల్సింది మనను ముందు పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడండి. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ ఆయనను మహిమపరుస్తున్నాయండి. సముద్రపు పొంగులు ఆయన బలాన్ని పొగుడుతున్నాయండి. అంతకంటే గనులమామండి మనం. ఆయన సృష్టించిన సృష్టి ఆయనను బలపరుస్తుంది, మహిమపరుస్తుంది. అలాంటి మనము ఆయనని ఇంకెంత బలపరచాలండి, ఆయనని ఇంకెంత కనపరచాలి. అందుకని మనం మనస్ఫూర్తిగా ఆయన గొంతెత్తి ఆయనను ఆరాధిద్దాం. వేలాది నదులన్నీ నీ మహిమను, సంరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 అవునయ్యా, నిన్ను ఆరాధించినప్పుడెలా ప్రభా, ఆ మహాదానందాన్ని నేను పొందేలాగా ప్రభా, నువ్వు ఇస్తున్న కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా నిన్ను ఆరాధించినప్పుడెలా ప్రభా, నా హృదయం పులకరించిపోతుంది తండ్రి. ఇదిగో తండ్రి, నన్ను పరవశింపజేస్తున్న దేవా, నీకే స్తోత్రం తండ్రి.
ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. నేను ఎలాంటి మార్గంలో నడిచినను ప్రభువా, నాకు ముందుండి విజయాన్ని ఇస్తున్న దేవా, నన్ను తొలగనీపోక నీ నుంచి నేను ఎడారి లాంటి స్థితిలో నడుస్తున్నప్పటికీ ప్రభా మమ్మల్ని అయితే పడిపోనీయక ప్రభా నీ మార్గంలో నడిపిస్తున్నావు తండ్రి. ఇదిగోనైనా సంపూర్ణమైన నీ చిత్తంలో మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నదులన్నీ నిన్ను మహిమపరుస్తున్నప్పటికీ ప్రభా నేను విడిచినప్పటికీ ప్రభా నీవైతే నన్ను మర్చిపోక అనుక్షణం నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ మమ్మల్ని ఈ రీతిగా ఇంతవరకు సంరక్షించి పోషించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రకంగా ప్రభా సంఘంగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ వాక్యం వినబోచుండగా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయాలలో నాటండి ప్రభా. ప్రతి హృదయానికి కావాల్సిన ప్రతి వాక్యాన్ని నీ దాసుని ద్వారా మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ వాక్యంతో ముట్టమని, ఎలాంటి ప్రభా నీ దాసుని ద్వారా ఎలాంటి వాక్యాన్ని వినబోతున్నామో తండ్రి మా హృదయాలను ప్రభా వాటికి కావాల్సిన రీతిగా సిద్ధపరచమని, నీ ప్రభుని నీ దాసుని బలంగా వాడుకోమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటూ ఈ కొద్ది నా ఆరాధన నీకే సమర్పిస్తున్నాం తండ్రి. దయచేసి కూర్చుందామండి. ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 'ప్రకటన' బైబిల్లో అది చివరి పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం. నాతో పాటు కలిసి చదవండి. ప్రకటన 3:19 అందరం కలిసి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 19 19వ వచనం. నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చాలండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఆ ప్రేమలో ఒక వ్యక్తిని పాపానికి ప్రేరేపించేటట్లుగా ఆయన ప్రేమించడు, కానీ ఒక వ్యక్తిని నీతి మార్గంలో నడిపించేటట్లుగా ఆయన ప్రేమిస్తాడు. ఉదాహరణకు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అవునా? మీ పిల్లల మీద తల్లిదండ్రులుగా పేరెంట్స్ యూ హ్యావ్ లవ్, రైట్? యాజ్ యూ హ్యావ్ లవ్ యూ విల్ ఆల్సో కరెక్ట్ దెమ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, రైట్? వారు ఏదైనా తప్పు చేస్తున్నారు అన్నప్పుడు తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారు? పిల్లల్ని తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా సరి చేస్తారు, రైట్? సో ఇక్కడ వర్స్ 19 కూడా దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించే వారినందరినీ శిక్షించాడు అని, గద్దిస్తాడు, శిక్షిస్తాడు అని చెప్పాడు. సో దేవుని ప్రేమలో కేవలం జాలి ఒకటే లేదు, దేవుని ప్రేమలో కేవలం ఆదరించడం మాత్రమే లేదు, దేవుని ప్రేమలో కేవలం సహాయం చేయటమే లేదు, వాటన్నిటితో పాటు మరొక గొప్ప విషయం కూడా ఏంటంటే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. సో రిప్రూఫింగ్ అండ్ డిసిప్లైనింగ్, ఈ రెండు విషయాలు కూడా చాలా అవసరం. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్, ఇఫ్ యూ డోంట్ డిసిప్లైన్ దెమ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ దెమ్, ఇఫ్ యూ డోంట్ రిప్రూవ్ దెమ్, వాళ్ళు మనం సరి చేయకపోతే ఏమైందంటే ఇన్ దేర్ ఫ్యూచర్ దే విల్ గెట్ బ్యాడ్ నేమ్, రైట్? వారి దారి తొలగిపోయి చెడ్డ పేరు వస్తుంది, ఈవెన్ ఫర్ పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా. సో సేమ్ వే గాడ్ డీల్స్ విత్ అస్ ఆల్సో. దేవుడు మనతో కూడా ఆయన ఏం చేస్తాడంటే, తప్పు చేస్తే ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ హీ విల్ కరెక్ట్ అస్, హీ విల్ రిప్రూవ్ అస్. జస్ట్ నౌ వీ హర్డ్ గుడ్ మెసేజ్. ఇప్పుడు దాకా మంచి వాక్యం విన్నాము. ముందు వాక్యం వినడానికి వచ్చిన వారికి ఆ వాక్యం ఏమి విన్నామో తెలిసింది. ఆ యుజ్జియా అనేటువంటి రాజు గురించి మంచి వాక్యం విన్నాము, రెండు సైడ్లు కూడా. ఒకటి, ఆయన యొక్క పరిపాలనలో దేవుడు ఎంతవరకు ఆయనకి సహాయం చేస్తూ ఉంటే, ఎంత చక్కగా ఆయన ఆ యొక్క జీవితంలో ఎంత చక్కగా రాజుగా పరిపాలించాడు. ఈవెన్ దావీదు కానీ, సౌలు కానీ, సొలొమోను కానీ, వీళ్ళంతా కూడా 40 years వాళ్ళు సర్వ్ చేసింది. 40 years వరకే వాళ్ళు రూలింగ్లో ఉన్నారు. బట్ వేర్ హెస్ కమ్ టు ఉజ్జాయా, ఆ ఉజ్జాయా మాత్రము 52 సంవత్సరాలు పాలన చేశాడంటే చాలా గొప్ప, చాలా గ్రేట్. ఎవరన్నా ఒక చిన్న సర్పంచ్ పోస్ట్ వస్తేనే ఎగిరెగిరి పడతారు, ఇక నన్ను మించిన వాళ్ళు లేడు అన్నట్టు. బట్ ఇట్ హెస్ కమ్ టు 52 years యాజ్ ఎ కింగ్. 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు.
బట్ వీ హ్యావ్ సీన్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఆల్సో. వీ హర్డ్ ఆ ఉజ్జీవాకి తర్వాత ఏం జరిగిందో కూడా విన్నాం. ఏమైందంటే ఆయనకి గర్వించి, హృదయంలో గర్వించి, సో గర్వించి ఏం చేశాడంటే ఇంకా నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చెయ్యొచ్చు అన్నట్లుగా ఉన్నాడు. ఒకసారి ఆ మైండ్ సెట్ వచ్చిందంటే, నాకు కూడా అంతా తెలుసు, నేను ఏదైనా చెయ్యొచ్చు అనే మైండ్ సెట్ వచ్చిందంటే, దట్స్ వేర్ ఆల్సో డిస్ట్రక్షన్ స్టార్ట్స్. మన నాశనం లేదా మన పతనం అనేది అక్కడే ప్రారంభమైంది. సో అదే ఉజ్జియాకి కూడా జరిగిందనమాట. సో ఆల్ ద ప్రీస్ వర్ హేలింగ్ ఎట్ హిమ్, టెలింగ్, సేయింగ్ దట్ డోంట్ గో ఇన్ టు దట్ హోలీ ఆఫ్ హోలీస్. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి లేకపోతే నువ్వు అర్హత లేని ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు చేయరాని కార్యం చేయొద్దు. నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, ఎస్ యు ఆర్ కింగ్, బట్ దిస్ అండ్ ఇట్ కమ్ టు ప్రీస్ట్ ఆఫీస్ యూ హ్యావ్ నో రైట్స్. నీకు అధికారం లేదు, చేయొద్దన్నా కూడా వినిపించుకోవాలా. సో ఏంటి అని అంటే ఒక రకమైన గద్దింపుని వినిపించుకోకుండా ఉంటాం. సో వెన్ సమ్మన్ ఈజ్ రిప్రూఫింగ్ అస్, ఎస్పెషలీ ద స్పిరిచువల్ లీడర్స్, ఆత్మీయ నాయకులు అనేవారు మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు, ఇఫ్ దే ఆర్ వార్నింగ్ అస్, వాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఆత్మీయ సంఘ నాయకులు, ఆత్మీయమైనటువంటి వాళ్ళు, వాళ్ళని మనం పెడచెవి పెట్టొద్దు. మనం ఏమనుకుంటే మనకు తెలియదే ఉంది, ఈ పాస్టర్ నిన్న మన దాకా సైకిల్ మీద తిరిగినోడు, నా ముందు తిరిగినోడు, నాకు తెలియదా, లేకపోతే సో అండ్ సో వాళ్ళ గురించి నాకు చెప్తారేంది, వాళ్ళ పిల్లలు ఏంటో నాకు తెలియదా, వాళ్ళు ఏంటో నాకు నో. బట్ దేర్ ఈస్ సంథింగ్ ఆఫీస్ ఈస్ గివెన్ బై గాడ్ టు ద పాస్టర్స్. పాస్టర్లకి వచ్చే అర్హతని దేవుడు పాస్టర్లకి ఇచ్చాడు. అంటే అక్కడ నేను పాస్టర్ అని చెప్పి అక్కడ నేను చెప్పట్లా, ఈరోజు బ్రదర్ గారు వాక్యం చెప్పారు కదా. యాక్చువల్ నా యొక్క మెసేజ్ వేరు ఈరోజు, బట్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ బ్రదర్ జాన్స్ మెసేజ్, జాన్ బ్రదర్ గారు ఏదైతే వాక్యం చెప్పారో అది నేను కంటిన్యూ చేస్తాను. సో దేవుడు ఒక విషయంలో మనల్ని వార్నింగ్ ఇస్తున్నప్పుడు వీ షుడ్ హియర్ దట్, వీ షుడ్ ఒబే టు దట్ వార్నింగ్. ఆ హెచ్చరికని, వార్నింగ్ని. అలా కాకుండా నాకంతా తెలుసు, నేను అంతా చేస్తాను, నాకు ఇంకా అంతా ఉంది అని అనుకుంటే, అది నీకంతా ఉందని అందరికీ తెలుసు, కానీ కొన్ని విషయాల్లో కొంతవరకే, ఎంతటోళమైనా కొంతవరకే అనే లిమిటేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద హ్యాండ్ అండ్ లుక్ ఎట్ ద ఇయర్. ఈ చెయ్యి ఉంది, అలాగే చెవి ఉంది, బట్ హ్యాండ్ కెనాట్ డూ వాట్ ఇయర్ ఈస్ డూయింగ్, రైట్? చెవి చేసే పని చేయలేదు, చెవి చేసే పని చెవి చేయాలి. అట్ ద సేమ్ టైం ఇయర్ కెనాట్ సే నో హ్యాండ్ యూ టేక్ రెస్ట్, ఐ విల్ టేక్ కేర్, ఆర్ ఐ విల్ వాంట్ టు డూ వాట్ యూ ఆర్ డూయింగ్. నువ్వు చేసే పని నేను చేయాలనుకుంటున్నా, నన్ను చేయని అని అంటే, నో, యూ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. నువ్వు ఒక స్థలములో టు ప్లే ఎవర్ రోల్ ఓన్లీ. నీ పాత్ర ఏంటో నువ్వు పోషించడం వరకే దేవుడు నిన్ను నియమించాడు. అది కాదని చెప్పి నేను వేరేది కొంటా, దాంట్లో కూడా నా చేయి పెడతాను అని అంటే, సేమ్ వే ద రిజల్ట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, దుష్ఫలితం అనేది వచ్చింది. ఆ యోసియాకి ఏం జరిగింది? కుష్టు వ్యాధి. సో వై డూ వీ నీడ్ టు గో టు దట్ ఎక్స్టెంట్? ఆ పరిస్థితి దాకా ఎందుకు తెచ్చుకోవాలి? సో వెన్ గాడ్ ఈజ్ వార్నింగ్ అస్, దేవుడు ముందే గద్దించాడు, గద్దిస్తే వినిపించుకోవాలా. అందుకే ముందే వద్దు అని చెప్పారు వాళ్ళు. అయ్యా నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, కానీ ఇది నువ్వు చేస్తున్నది తప్పు, వద్దు అంటే వినిపించుకోలేదు. కానీ అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తికి కుష్టు రోగము తెప్పించాను. చాలా క్లియర్గా ఉంది ఆ వచనాలు కదా. ఆ వచనాలు చదివితే ఇందాక బ్రదర్ వాక్యం చెప్పేటప్పుడు ఇన్నిసార్లు చదివినా, మళ్ళీ ఒకసారి ఆ వచనం చదివినప్పుడు వాళ్ళ ఎదుటిగానే చూస్తుండగానే అతని నొసట కుష్టు రోగము పుట్టాను. వాళ్ళు చూస్తూ ఉండగానే, యాజ్ ద పీపుల్ ఆర్ స్టేరింగ్ ఎట్ హిమ్, హీ గాట్ దట్ ద సిక్నెస్ ఆఫ్ లెప్రసీ. చూడండి, ఒక్కసారి అందంగా కనపడే రాజు ఒక్కసారిగా ఒక ఫ్యూ సెకండ్స్లో ఆ షేప్ అంతా, మనం మార్ఫింగ్ చేస్తాం చూడండి, కంప్యూటర్లో మార్ఫింగ్ చేస్తాం తెలుసు కదా. ఒక పిక్చర్ నుండి ఇంకో పిక్చర్లోకి మార్ఫింగ్ చేయాలనుకో, పిల్లలుగా ఉన్నప్పుడు అదొక జోక్గా ఉంటుంది. నన్ను ఫేస్ స్టూడెంట్స్ ఏం చేస్తే ఒకళ్ళొకళ్ళు ర్యాగింగ్ చేసుకుంటూ ఉండటానికి వాడి ముఖాన్ని ఎద్దు ముఖంలాగో అట్లా పెడుతుంటారు. బట్ ఆలోచించండి, ఆల్ ఆఫ్ సడన్ కింగ్స్ ఫేస్ టర్న్ ఇంటూ వెరీ యాజ్ లైక్ మేబీ యాజ్ అ బీస్ట్ ఆర్ సంథింగ్. ఒక క్రూరమగం మొహంలాగా తయారైపోయింది. మా కుష్టి వచ్చితే ఎలా ఉంటారు? ఇక్కడెక్కడన్నా కుష్టి వ్యాధి వస్తే మనకి కొద్దో గొప్ప చూడొచ్చు. బట్ ఇమాజిన్ ఇఫ్ యూ రిసీవింగ్ లెప్రసీ ఆన్ యువర్ ఫోర్ హెడ్, ఆన్ యువర్ ఫేస్. సో ఇంత క్లియర్గా ఉంది. సో దేవుడు హెచ్చరించాడు ఈయన, వద్దు, దారి మార్చుకో, పద్ధతి మార్చుకో, ఇది నీకే మంచిది. మీరెవరా నాకు చెప్పేది? మీరు నాకు చెప్పే అంతటి వాళ్ళ
సేమ్ అదే జరిగింది అక్కడ. అదే కదా, మీరు చదవండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి. అగైన్ యూ రీడ్ దిస్ 2 Chronicles 26 ఇన్ ది ఆఫ్టర్ యూ గోయింగ్ హోమ్ ఇన్ దిస్ వీక్. ఈ వారంలో మళ్ళీ చదవండి. దేవుడు ఎందుకు పెట్టాడు? దేవుని మాట వినకపోతే వచ్చే పనిష్మెంట్. మనం కొన్ని కష్టాలు ఇంట్లో కొని తెచ్చుకొని, ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టాలు నాకే పెట్టావు అంటే, బట్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఎనీ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ డిజోబీడింగ్ టు గాడ్. ఎందుకు ప్రభా ఈ జీవితంలో, నా జీవితంలో ఎందుకు ఇది పెట్టావంటే, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఏదన్నా దేవునికి మాట వినకుండా ఎక్కడన్నా దారి తొలిపోయావు. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తున్నాం అనుకో, అందుకే దేవుడు శిక్షని ఇంట్లో పెడతాడు, ఒక రోగాన్ని పెడతాడు ఇంట్లో. ఎందుకంటే మన తప్పు ఉంది, ఆ రోగం వచ్చిన వాళ్ళ తప్పు ఉంది. అదే అక్కడ ఉజ్జియా ఇంట్లో పెట్టాడు. సో వీ నీడ్ టు ఎగ్జామిన్ హై టైం. మనం పరీక్ష చేసుకోవాలి. అంతేగాని దేవుడా ఎందుకయ్యా ఈ రోగం నాకే వచ్చింది, దేవుడా ఎందుకయ్యా మా ఇంట్లో ఈ సమస్య పెట్టావు. ఎస్, దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, అవకాశాలు ఇచ్చాడు. దేర్ ఆర్ మెనీ టైమ్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఛాన్సెస్. అక్కడ ఆయన గద్దించాడు, కరెక్ట్ చేయాలని చూశాడు, అవకాశాలు ఇచ్చాడు, మాట వినిపించుకోలేదు. అందుకనే ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి అనమాట. బట్ నౌ వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ టైమ్, బట్ అట్లీస్ట్ వన్ అటెన్షన్, వన్ వర్డ్ వీ విల్ రీడ్. ఒక్క వర్స్ను మనం చూద్దామన్నమాట. ఇక్కడ ఏమని ఉంది అంటే, Proverbs 27:5, సామెతలు 27:5. Proverbs 27:5, సామెతలు 27:5. సో ఓపెన్ రిబ్యూక్ ఈజ్ బెటర్ దెన్ సీక్రెట్. రహస్యంగా ఒకళ్ళ మీద ప్రేమ కలిగి ఉండేదానికన్నా కూడా, ఏదో మనసులో నేను ఆ వ్యక్తిని, ఆ సహోదరుడు అంటే నాకు ప్రేమ ఉందండి అంటే, ఏదో మనసులో ప్రేమ కన్నా కూడా ఓపెన్ రిబ్యూక్ ఈజ్ బెటర్. బహిరంగంగా ఆ వ్యక్తిని, బ్రదర్ మీరు చేస్తుంది తప్పు, సిస్టర్ మీరు ఇది చేస్తుంది తప్పు, దేవుడు ఇది మెచ్చుకోడు అని చెప్పడం. ఇలాగే చెప్తాను నేను. కొందరికి వాక్యం చెప్పేటప్పుడు వాక్యరూపకంగా ఇక్కడ నుంచి గద్దిస్తాం. కానీ గద్దిస్తే ఏంటో పాస్టర్ గారు ఇంతకుముందు బాగానే ఉన్నారు, కాటన్ లాగా మెత్తగా, ఇప్పుడేంటో మేకులాగా బాగా గుచ్చుకుంటున్నారు. ఎస్, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు యూస్ దట్ హార్డ్ వర్డ్స్ యాజ్ అ పాస్టర్ ఆర్ అ ప్రీచర్స్. కొన్నిసార్లు మా బోధలు కఠినంగానే ఉంటాయి. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో మీకు శోధనలు రాకుండా కాపాడటం కోసమే మా బోధలు ఉంటాయి. అఫ్కోర్స్ ఆల్ ఆఫ్ అస్, మనందరికీ కూడా. కానీ ఏమో పాస్టర్ గారు అంతా కఠినంగా ప్రసంగిస్తున్నారు, కఠినంగా ప్రసంగిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నీ ఇంట్లో నువ్వే ఏడుస్తున్నావు, ఆరు మీరే బాధపడతారు. ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు, ఎందుకు ఈ బాధ వచ్చింది నాకు? ఎస్, వాళ్ళు చెప్తూనే ఉన్నారు యాజకులు అంతమంది, అయ్యా వద్దు, చెయ్యొద్దు. సో దేవుడు గద్దించినప్పుడు గద్దింపు విందాం. నేను చెప్తా, దేవుని పిల్లలని బయటకు చెప్పుకోవడానికి ఎందుకు భయపడతాం? ఏం బ్రదర్ మన దేవుని పిల్లలు అని చెప్తే వాళ్ళు ఏమంటారు? అట్లా ఏడ్చినంతకాలం ఈ ఏడుపుని ఇంట్లో ఏడుస్తూనే ఉంటాం. దేవుడు ఆశాపం. కానీ ఒక విషయం ఇక్కడ ఏమని చదివాము అంటే, ప్రకటన 3:19 ఏమని చదివాము ఒకసారి? ప్రకటన 3:19 చదువుతారా? ప్రకటన 3:19, రెవల్యూషన్ 3:19. Revelation 3:19, right? Okay. So as many God reprove means ఆయన గద్దించాడు. as many he loved, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే, ఏమనుంది? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే గద్దించి. అంతేగాని నీ మీద పగ ద్వేషం పెట్టుకొని నువ్వంటే ఆయనకి ఏదో ఇష్టం లేక, నో. బికాజ్ హీ లవ్స్ యూ, హీ ట్రై టు కరెక్ట్ యూ. దట్స్ వాట్ ఇట్స్ మీనింగ్ ఇస్. బట్ అయితే ఇప్పుడు ఏం చేయమన్నాడు ఇక్కడ? వాట్ ఈస్ దట్ యూ నీడ్ టు డూ? ఏం చెయ్యాలి? ఇక్కడ 19వ వచనంలోనే ఉంది, ఆసక్తి కలిగి మారు మనసు పొంది. ఇప్పటికైనా మనసు మార్చుకో నువ్వు చేస్తున్న తప్పుల విషయంలో. ఇప్పటికైనా నువ్వు చేస్తున్న తప్పు అని దేవుని దగ్గర ఒప్పుకొని, అవును ప్రభా నేను తప్పు చేస్తున్నాను, నీ దృష్టిలో బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నాను, జనాల్లో ఒక రకంగా ఇంటికి ఒక రకంగా ఉంటున్నాను, తప్పు నేను చేస్తున్నాను. ఇప్పటికైనా మనం మార్పు చెందకపోతే ఇంకా పెద్ద ప్రమాదాలు మనం కొని తెచ్చుకుంటాం. అప్పుడు ఇక ఏ పాస్టర్లు వచ్చి లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఏడ్చుకున్నా మన ఇంట్లో నుంచి ఆ శాపం పోదు. అది మనం గుర్తుపెట్టుకుందాం. ప్రభు వాక్యాన్ని దీవించిన తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రకాష్ బాబు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వందనాలు తండ్రి. మరొక ఆదివారం దినం తండ్రి, మేమందరం తండ్రి నీ పాసంలో కూడుకొని నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన అంత శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎందరికీ భాగ్యానికి ప్రభావ మాకు ఇచ్చారు ప్రభావ.
ఎప్పుడు నశించిపోవాల్సిన ప్రభావ మమ్మల్ని వెతికి రక్షించి తండ్రి, నీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నా తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించిన తండ్రి. ఈ వర్తమానం మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఏదైతే తండ్రి ఉద్యోగ నాయన తండ్రి మీరు చెప్పిన మాట వినకుండా ప్రభావ తండ్రి నాశనానికి కొని తెచ్చుకున్నాడు ప్రభావ. ఆ పరిస్థితుల్లో మేము వెళ్ళకుండా ప్రభావ తండ్రి, మేము కూడా తండ్రి నీకు లోబడి ప్రభావ నాయన తండ్రి, మీకు వినయంగా విధేయంగా ప్రభావ తండ్రి, మీరు ఏదైతే మీ క్రియలు ప్రభావ మా యొక్క లోక క్రియలు కాకుండా ప్రభావ మీ చిత్తం నెరవేర్చే వారంగా మేము ఉన్నట్టుకు మాకు అటువంటి శక్తిని బలాన్ని దయచేయని పెడుకుంటూ, అలాగే అన్నగారి వాక్యాన్ని కూడా దీవించిన ప్రభావ. అలాగే తను మీరు గద్దించినప్పుడు ప్రభావం మేము వాటికి లోబడి ప్రభావం మేము మారు మనస్సు పొంది ప్రభావం మీకు విధేయులుగా ఉన్నట్టు మాకు కృప చూపించడం పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే ఇంకెవరైతే రాలేకపోయినారో మరొకసారి మేమందరం కలుసుకొని ఆనందించే భాగ్యం దయచేయమని పెట్టుకుంటూ, అలాగే పనులలో కూడా పాల్గొంచుండు కదా మా హృదయాన్ని మనం పరిశీలించుకున్నట్టు మాకు అవకాశం కల్పించమని పెట్టుకుంటూ, అన్ని విషయాలు మూడు నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేయుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొనడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకున్నాం. తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే, ఎగ్జామిన్ అవర్ హార్ట్స్ బిఫోర్ వి పార్టిసిపేట్ ఇన్ దిస్ కమ్యూనియన్. ఇట్ ఈస్ ద రిమెంబరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డెత్, బరియల్, రిజరెక్షన్, హౌ హీ హాజ్ లవ్డ్ యూ. నిన్ను ప్రేమించిన విధానానికి ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము మనకి తెలియజేస్తున్న అంశం ఇది. దయచేసి యేసుక్రీస్తు వారిని మాత్రమే మీరు హృదయంలో తలపోసుకోండి. అవును యేసు, నా కొరకు నువ్వు గాయాలు పొందావయ్యా, నన్ను రక్షించడం కోసం నువ్వు శ్రమలు పొందావయ్యా, నా పాపాలు క్షమించడం కోసమే యేసు నువ్వు వేదన భరించావయ్యా, నీ శరీరాన్ని నలగొట్టించుకున్నావయ్యా, నీకు వందనాలయ్యా అని మనం ఆ విధంగా దేవుని దగ్గర దేవుని జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. నీ హృదయంలో నీ అవమానాలు భరించడానికి క్రీస్తు అవమానం భరించాడు. నిన్ను అవమానాల నుంచి తప్పించాలని, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపం చేసింది మనం, ఒకరోజు నరక శిక్షకి వెళ్ళాల్సింది మనం, కానీ అక్కడి నుండి తప్పించే కార్యం చేసి ఇక మీదట ఎవరు మనల్ని నరకంలో పడేయలేరు. ఎందుకనంటే యేసుక్రీస్తే స్వయంగా మన కొరకు బలియాగం చేశాడు, తండ్రి అయిన దేవుడే మనల్ని క్షమించేశాడు. అందుకనే ఇక మీదట నీ పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. కాబట్టి క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. ఓన్లీ రిమెంబర్ ద క్రైస్ట్ దట్ హ్యాస్ లవ్డ్ యూ సో మచ్, దట్ హ్యాస్ రీప్లేస్డ్ యూ. యు ఆర్ సపోజ్ టు బెట్ దట్ పనిష్మెంట్, బట్ క్రైస్ట్ హ్యాస్ టేకెన్ దట్. నీకు బదులుగా సబ్స్టిట్యూషనరీ డెత్, నీకు బదులుగా ఆయన మరణించాడు, నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. క్రీస్తు పొందిన వేదన అది నీ కొరకు, క్రీస్తు అనుభవించిన శ్రమ అది నీ కొరకు, క్రీస్తు కార్చిన రక్తం అది నీ కొరకు, క్రీస్తు పొందిన గాయాలు నీ కోసం, క్రీస్తు అనుభవించిన అవమానాలు నీ కొరకు, క్రీస్తు పొందిన ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వేదన అది నీకు పాపానికి బదులుగా. అందుకనే ఓన్లీ ఆ శిలువ కార్యాన్ని, క్రీస్తు చేసిన కార్యాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. ఏదో అప్పులు తీర్చాడనో, స్వస్థతనిచ్చాడనో, లేకపోతే ఇంకేదో ఆశీర్వాదాలు ఇచ్చాడనో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ సమయంలో నువ్వు పాపివై ఉండగా నీ కొరకు నీ పాపాలు క్షమించడానికి క్రీస్తు చనిపోయాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. పరలోకమందున్న మా గొప్ప దేవా, మహోన్నతుడా, పాపం చేసింది మేము అయ్యా, శిక్ష అనుభవించవలసింది మేమై ఉండగా మాకు బదులుగా అయ్యా నీ కుమారుడని క్రీస్తుని మా కొరకు ఆ సిలువలో చనిపోయేటట్లు చేశావు. మా కొరకు ఆ సిలువలో క్రీస్తు వేదన భరించేటట్లు చేశావు. అంతేకాదు మరణించి సమాధి చేయబడి అయ్యా ఆ సమాధులు కూడా ఉండేట్లు చేశావు. తిరిగి లేచే క్రీస్తు, ఆ క్రీస్తు పునరుద్ధారణై తిరిగి లేచడం ద్వారా అయ్యా మా జీవితాలకు ఒక నిరీక్షణ కలిగజేశావు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొన్నాం.
ప్రకారమే భోజనం వెంపటి ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. అవును, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతమైన దేవ, నీకు ప్రియకుమారుడైన క్రీస్తు అయ్యా నిరపరాధి, ఏ విధమైనటువంటి పాపం చేయలేదు, నిష్కల్మషుడు. అయినప్పటికీ కల్మషంతో నిండిన మా హృదయాలు కడగాలని, శుద్ధీకరించాలని, పవిత్రపరచాలని, అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాలని, అయ్యా పాపము లేని క్రీస్తు మా పాపములన్నీ క్రీస్తు ఆయనలో భరించుకొని ఆ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు కార్చి, ఆ రక్తంలో మా ప్రతి విధమైన కల్మషంతో కూడిన అపవిత్రమైన ప్రతి పాపమును కడిగివేసి మమ్ములను నీ దృష్టిలో నీతిమంతులుగా చేసి ఉన్నారయ్యా. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మహిమానితుడా, నీ కృప, నీ కార్యాలను బట్టి నీ స్తోత్రాలు. శిలువ కార్యం ద్వారా మమ్మల్ని అందరినీ రక్షించావు. ఈరోజు క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే తరుణం మా అందరికి ఇచ్చావు. నీ స్తోత్రాలు. బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరుని మీరు దీవించండి అయ్యా. ఇంకెవరైతే బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి అయ్యా. నీ బిడ్డలైన వారు ఇక్కడ చేరవచ్చి ఉండగా వారి హృదయాల్లో ఉన్న కన్నీరు, దుఃఖము, వేదన నువ్వు చూస్తున్నావు. వారి ప్రతి సమస్యకి నీ సహాయం అందించి నీ పరిష్కారం దయచేయమని కోరుచు. క్రీస్తు వచ్చేంతవరకు, మేము మరణించేంతవరకు అయ్యా ఈ శిలువ సందేశాన్ని, రక్షణ సువార్తను అనేకులకి మేము తెలియజేయడానికి మీరు మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రావాలయ్యా యేసు, నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరికీ వందనాలండి. హలో. అయితే నాకు ఒక అంశం ఇందాక గుర్తు రాలేదు, ఒకటి చెప్తామని ఆశపడుతున్నాను. సాతాను ఈ భూమి మీద ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడంటే, మనుషుల్ని దేవుడిని మనుషుల్లో దూరం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సూచక క్రియలను కూడా నిరర్థకం చేయాలని సాతాను ఈ మధ్యకాలంలో ఒక సైంటిస్ట్, దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి అతను మొట్టమొదటిగా ఒక సూచక క్రియ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ సూచక క్రియ ఒకసారి ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? నీటిని ద్రాక్షారసంగా చేస్తాడు దేవుడు. అయితే ఒక సైంటిస్ట్ ఈ మధ్య రీసెంట్గా ఏం చేశాడంటే, వాటర్ని తీసుకొని అన్యుల మధ్య క్రైస్తవుల మధ్య ఒక చర్చను పెట్టి, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకొని కొన్ని కెమికల్స్ దాన్ని యూజ్ చేసి ద్రాక్షారసంగా మార్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆయన ఏమన్నాడంటే, మార్చి ఇది సింపుల్. ఆ టైంలో కూడా దేవుడు కూడా ఇదే యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఇలాంటివే ఉపయోగించి వాటర్ని ద్రాక్షరసంగా మార్చాడని అందరినీ భ్రమ పెట్టించాడు. అయితే దేవుడి యొక్క జ్ఞానం ఎక్కడ అవమానపరచబడదు. ఎవరైతే కూడుకున్నారో అక్కడ ఒక విశ్వాసి లేచి ఏమన్నాడో తెలుసా? ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే, ఇలా చేశాడని నువ్వు అంటున్నావు, నువ్వు ఆ కెమికల్స్ ద్వారా అది ద్రాక్షరసంగా మార్చావు, ఓకే, అయితే నువ్వు తాగన్నాడంట. నువ్వు తాగు, నువ్వు బ్రతికితే అది కరెక్ట్. అప్పుడు దేవుడు ద్రాక్షారసం మార్చినప్పుడు అందరు తాగినారు, అక్కడ ఉన్న వారందరూ, ఒక్కరు కూడా చనిపోలేదు. ఆ మాట అనేసరికి ఈయన తల దించుకొని పారిపోయాడు. అది దేవుడు క్రియలను కూడా అవమానపరిచే విధంగా సాతాను ఈ భూమి మీద కొన్ని శక్తులను పంపిస్తుంది. ఎందుకంటే దేవుడు రాకడ సమీపించుతున్నది కాబట్టి. అటువంటి క్రియలు జరుగుతున్న సమయంలో మనము విశ్వాసంతో దేవుడి పట్ల మనము అధైర్యపడకుండా మనం ధైర్యంగా ఉండి, అలాంటి వారందరి పట్ల కూడా మీరు దేవుడికి క్షమించరాగన ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని సందేశాన్ని దేవుడు ఆశీర్వదించి జీవించును గాక. ఓకే బ్రదర్, మంచి సందేశం ఈరోజు అందించారు, అలాగే మంచి సమాచారం. దేవుడిచ్చిన వాక్యాలు వినండి, చదువుతూ ఉండండి, ధ్యానించండి, ఆలోచన చేయండి, అది మనకి ఆశీర్వాదం. దేవుని యొక్క రైట్, ప్రార్థన చేసుకుందాము, ముగించుకుందాం. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్రార్థన చేయండి. చంద్ర గారికి ఆరోగ్యం బాగోట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్? వెళ్ళారా హాస్పిటల్కి తీసుకువెళ్ళారా? ప్రజెంట్ పరిస్థితి ఏముంది, ఎలా ఉంది, ఏమన్నారు? అదే బ్లడ్ క్లాట్. సో చంద్రయ్య గారి కోసం ప్రేయర్ చేయండి. కాళ్ళు కూడా నడవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఓకే. సో చంద్రయ్య గారి కోసం ప్రేయర్ చేయండి. భవిష్య ఆరెంజ్ వాళ్ళ డాడీ, సో ఆయన గారికి దేవుడు స్వస్థపరచాలని, ఆయన దేవుని నమ్ముకోవాలని, వారి కుటుంబ సభ్యులు కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని మనం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం, సమయం చాలా అయింది. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు ఈ ఉదయకాల సమయంలో వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. నీవు గొప్ప దేవుడవు,
ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టే మమ్మల్ని గద్దిస్తావు కూడా, నీ పిల్లల్ని అని నువ్వు తెలియజేశావు. కాబట్టి ప్రభా, ఉచియా అతడు ఏమాత్రం యాజకుల యొక్క గద్దింపును లక్ష్య పెట్టల, అందుకనే ఆ యొక్క శిక్షను కొని తెచ్చుకున్నాడు. అయ్యా, మేము ఆ విధంగా ఉండకుండా మేమందరం మారి మనసు మార్చుకొని, అయ్యో మేము తప్పు చేయకూడదు, మేము అబద్ధం ఆడకూడదు, దేవుని కొరకు నిలబడాలి అనే ధైర్యంతో ప్రతి ఒక్కరు ఉండటానికి సహాయం చేయండి. అయ్యా, ఇక్కడ చేరి వచ్చిన వారిని కృపలో దీవించండి. చంద్రయ్య గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, చంద్రయ్య గారు వారి యొక్క అనారోగ్య పరిస్థితి గురవుతూ ఉండగా తను యేసు ప్రభు దేవుడు నిజదేవుడని తెలుసుకొని యేసును తన మోకాళ్ళు వంచి ప్రార్థించడానికి సహాయం చేయండి. నీవు ఇచ్చే స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, మరి ఝాన్సీ చెల్లెమ్మ కూడా ఈరోజు ఎగ్జామ్ కొరకు వెళ్ళి ఉండగా, అయ్యా తన ఎగ్జామ్లో తోడుగా ఉండండి, సహాయం అందించండి. ఇంకా ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారికి ఏ అవసరాల్లో ఉన్నారో నీకు తెలుస్తుంది, వారి ప్రతి అవసరాన్ని తీర్చండి. అయ్యా, ఉదయం వాళ్ళకి ఉద్యోగం కావాలి, ఉద్యోగం దయచేయండి. షారోన్ డాక్టర్ గారికి కూడా తండ్రి ప్లేస్మెంట్ విషయంలో నీ కృప చూపించండి. అలాగే తండ్రి కిరణ్ బ్రదర్ వారు ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతుండగా ఇంటి విషయంలో నీ కృప చూపించండి. ఇలాగ మరి తండ్రి ప్రకాష్ బ్రదర్ గారి కుటుంబం, జాన్ బ్రదర్ గారి కుటుంబం, జాష్ బ్రదర్ గారి కుటుంబం తండ్రి, అలాగే నిర్మలా సిస్టర్ గారు, అలాగే తండ్రి మరి ఇంకా కోటి బ్రదరు వారి కుటుంబం, ఇలాగా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పృథ్వీ బ్రదర్ జ్ఞాపకం చేసుకొని వారికి నివిచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రాలయ్యా. పృథ్వీ బ్రదర్ వాళ్ళ కుమార్తెను కూడా, చంటి పాపని మీరు నీ కాపుదల్లో ఉంచండి. ఈడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని వాక్యంలో విశ్వాసంలో ఇంకా అభివృద్ధి పరిచి నీ కొరకు సాక్షులుగా నిలబడే అవకాశం దయచేయమని కోరుకుంటూ, వారిచ్చిన కానుకను నువ్వు ఆశీర్వదించి రానున్న రోజుల్లో వారికి ఇంకా గొప్ప ఆశీర్వాదాలతో వారిని దీవించమని కోరుకుంటూ, మా నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.